ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చోత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుడు నరులను కన్నులారా చూస్తున్నాడు. నీవు నేను సేవిస్తున్న దేవుని యొక్క మరొక పేరు ఏంటి అంటే యెహోవా ఈరే, చూచుచున్న దేవుడు. ఆయన నా జీవితాన్ని స్పష్టంగా చూస్తున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను రూమ్లో ఉన్నాను, ఎవ్వరికి నేను చేసే చాట్ తెలియదు, నేను చూసే వీడియోస్ తెలియదు అని అనుకుంటున్నావా? ఎవ్వరు చూడట్లేదని అనుకోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త సమస్తము చూస్తున్నాడు. మనుషుల యొద్ద బెస్ట్గా అనిపించవచ్చు, నువ్వు మనుషుల యొద్ద ఎంతో సాఫ్ట్ పర్సన్గా నడవచ్చు, మనుషుల యొద్ద ఎంత నీతిపరుడు, ఎంత నీతి కలిగిన వ్యక్తి ఈ అమ్మాయి ఈ అబ్బాయి అని అనుకోవచ్చు, ఈ అమ్మాయి ఎంత పరిశుద్ధురాలు, ఎంత పరిశుద్ధుడు ఈ అబ్బాయి అని అనుకోవచ్చు. కానీ నిన్ను నిర్మించిన, నిన్ను సృష్టించిన నీ దేవుడు కన్నులారా నిన్ను చూస్తున్నాడు. ప్రతి క్షణం ఆయన నిన్ను చూస్తున్నాడు అన్న విషయాన్ని గమనించు. ఈ లోకంలో మనుషుల యందు మనం భయం భక్తి కలిగి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని సృష్టించిన మన దేవుని యందు మాత్రం ఎల్లప్పుడూ భయం భక్తి కలిగి జీవించే వారిగా ఉండాలండి. దేవుడంట తన యందు యథార్థ హృదయం గలవారిని బలపరచడానికే తన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందంట. యథార్థ హృదయాల్ని బలపరచాలని, నిన్ను నన్ను సరిచేయాలనే దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఇంతవరకు నీ జీవితంలో నన్ను ఎవ్వరూ చూడట్లేదు, నాకు నచ్చినట్లు జీవిస్తాను, విచ్చలవిడిగా ప్రవర్తిస్తానని నీ కన్నుల్ని, నీ ఆలోచనల్ని, నీ చెవుల్ని, నీ మాటల్ని, సమస్తాన్ని పాడు చేసుకున్నావేమో. దేవుడు నా జీవితాన్ని దేంతో పోల్చి ఉన్నాడు అంటే, నా దేహాన్ని దేంతో పోల్చి ఉన్నాడు అంటే దేవుని ఆలయంతో పోల్చి ఉన్నాడు. మీరు నా ఆలయమై ఉన్నారు, ఎవరైనాను దానిని పాడు చేసినట్లయితే నేను వారిని పాడు చేస్తాను అంటున్నాడు. దేవుడు నుంచి మనం ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉండాలి, కానీ దేవుని ద్వారా ఉగ్రతను పొందుకునే వారిగా ఎంత మాత్రమూ ఉండకూడదు. దేవుడు నీ దేహాన్ని ఆలయంగా దేవుడు చూస్తున్నాడు. ఆ ఆలయాన్ని ఇంతవరకు నువ్వు పాడు చేసావేమో, మలినపరిచావేమో. ఇప్పుడైనా దేవా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను కడుగుని రక్తంతో అని నువ్వు ప్రభు యొద్ద అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను శుద్ధిపరుస్తాడు. ఇప్పటి నుంచైనా దేవుని కొరకు పరిశుద్ధంగా నీతిగా దేవుడు చూస్తున్నాడు అన్న భయం భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నించు.